హలో, నమస్తే అండి. నేను ఇవాళ బెల్లం వేసి పొంగల్ చేయబోతున్నానండి. ఈ గిన్నెతో ఒక గిన్నె తీసుకోవాలండి బెల్లం ఫుల్గా. ఒక గిన్నె ఈ గిన్నెతో బియ్యం అండి ఫుల్గా పోసుకొని ఆ గిన్నెతో ఒక గిన్నె తీసుకొని శుభ్రం కడిగేసుకొని నీళ్లు లేకుండా శుభ్రం పొడి పొడిగా ఆరబెట్టుకోవాలండి. ఇవి ఒక గిన్నె నెయ్యి, ఎండి కొబ్బరి నూనె నెయ్యిలో వేయించుకోవాలండి. జీడిపప్పు కూడా వేయించుకోవాలండి. 5 యాలకులు చితగొట్టుకొని పెట్టుకున్నానండి. ఇవి కొంచెం వేడి చేసుకోవాలండి. ఈ గిన్నెతో 2 గిన్నెలు నీళ్లు పోసుకోవాలండి. వాటర్ మనం ఈ బియ్యం వండుకోవాలంటే నేను పోస్తున్నా 2 గిన్నెలు నీళ్లు పోసుకున్నాను కొలత ప్రకారం. ఈ గిన్నెతో 2 గిన్నెలు పోసుకున్నానండి. ఒక గిన్నె బియ్యం పోసాను. ఈ గిన్నెతో ఒక గిన్నె బెల్లం పోసానండి. ఇది కరిగిపోయినాక పొయ్యి మీద పెట్టి కరిగినాక కొంచెం జల్లించుకోవాలండి. ఇసుక అవి ఉంటుందండి. మళ్ళీ చూపిస్తానండి వండబోయేటప్పుడు. బియ్యం పోసుకుంటున్నానండి. నెయ్యి పోసి బియ్యం వేయించుకోవాలండి. కొంచెం ఎర్రగా కలర్ వచ్చిందా వేయించుకోవాలండి కాస్త. నూనెలోనే వేగాలండి ఇట్లా బియ్యం. ఇట్లా నూనెలో నెయ్యిలో వేయించుకుంటే పొడి పొడిగా అన్నం చక్కగా ఈరిపోయి బెల్లపు పొంగల్ రెడీ అవుద్దండి. చక్కగా ఉంటుంది. బియ్యం శుభ్రం కడిగేసుకొని కొంచెం నీళ్లు వడబుట్టలో తీసేసుకొని ఆ బియ్యం నానబెట్టకుండా కొంచెం ఆరేసుకోవాలండి. తడి అంతా ఆరిపోయిన దాకా. నానిపోతే ముద్ద ముద్దగా అయిపోద్ది. బెల్లం నీళ్ళు పోసేసానండి. కొబ్బరి జీడిపప్పు కూడా వేసేసానండి. కొంచెం సిమ్లో పెడితే ఉడికిపోతుందండి. ఉడికేసినాక చూపిస్తాను.